అయితే ప్రణయ్ అమృత వీళ్ళ కేసు 2019లో స్టార్ట్ అయ్యి ఇన్ని రోజుల పాటు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎట్టకేలకు కోర్టు అయితే ఆ అమ్మాయి దిక్కే న్యాయం అయితే చెప్పిందని చెప్పేసి మనందరం కూడా ఫీల్ అవుతున్నాం. కానీ అటు కోర్టు నుంచి న్యాయం వచ్చిన తర్వాత ఇటు అమృత చేసిన పని వింటే అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఏం పని చేసింది, ఏమైంది మళ్ళీ అంటే కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత చాలా మంది మహిళలు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక మహిళకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది, ఒక న్యాయవాది కూడా మహిళనే అవ్వడం ప్రతి ఒక్కరు కూడా గర్వకారణంగా అనిపిస్తుంది. చాలా మహిళలకు చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ 2019లో జరిగిన ఈ హత్య కారణంగా ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కానీ అమృత కానీ ఎంతో పోరాటం చేసిన తర్వాత వాళ్ళ కన్నీళ్లకు వాళ్ళ పోరాటానికి ఇప్పుడు ఒక మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో అక్కడ A2గా ఉన్న వ్యక్తికి మాత్రం ఉరిశిక్ష వేశారు. మిగతా వాళ్ళందరూ కూడా జీవితాంతం కూడా ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు జైల్లోనే ఉంటారు. ఆ విధంగా శిక్ష అయితే వేశారు. సో ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఈ విధంగా ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిందే. ఎందుకంటే ప్రేమ వివాహం అనేది ఓకే, మీకు నచ్చకపోతే మాట్లాడండి, లేకపోతే పిల్లల్ని ఇంకా వాళ్ళ దారిన వాళ్ళు వదిలేయండి, ఏదోటి చెయ్యాలి. అట్లా అని చెప్పి మనిషిని ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసిన కొద్ది రోజులకే ఆయన వచ్చి చంపేయడం కూడా ఎంత దారుణం అంటే ఆ CCTV ఫుటేజ్ చూసిన వాళ్ళందరికీ కూడా అప్పట్లో వామ్మో ఇంత దారుణంగా ఉంటారా అని చెప్పేసి ఆ భయం అయితే వచ్చేసింది అన్నమాట బాడీలో మాత్రం. సో ఈ విధంగా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటే మాట్లాడుతున్నట్టే, ఇంకా మా కొడుకే ఇక్కడే ఉన్నాడు, నీకు న్యాయం జరిగిందిరా బిడ్డ అని వాళ్ళు ఎంతో ఎమోషనల్గా ఏడుస్తున్న దృశ్యాలు కూడా అందరం కూడా చూసాం. సో అది చూసిన తర్వాత మరి ఇన్ని రోజుల పాటు నేను ఆయన కోసమే బతుకుతున్నాను, న్యాయం కోసమే బతుకుతున్నాను అని చెప్పుకున్న అమృత మరి వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి సమాధి దగ్గర మాట్లాడినప్పుడు మరి మీరు కనీసం సమాధి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు మాట్లాడలేదు అనే విధంగా చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇది పక్కన పెడితే అండ్ ఇప్పటి వరకు తన సోషల్ మీడియాలో అకౌంట్ పేరు కూడా ప్రణయ్ అమృత అనే విధంగా ఉండేది. సో ఈ తీర్పు వచ్చిన కొద్ది గంటలకే అక్కడ అమృత అనే విధంగా ప్రణయ్ అనే పేరుని తీసేసిందంట. సో ఎందుకు తీసేశారో, కారణం ఏంటి, ఇంకా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా, ఇన్ని రోజుల పాటు ప్రణయ్ అమృతాన్ని మీరు అకౌంట్ పేరు మెన్షన్ చేసి ఇప్పుడు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే ఎందుకు చేంజ్ చేశారో, ఇంకో అబ్బాయిని ఏమన్నా ప్రేమిస్తున్నారా, లేకపోతే కారణం ఏంటని చాలా మంది కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రణయ్ కోసమే బతుకుతున్నాను, ఆయన చనిపోయినప్పటికీ కూడా జ్ఞాపకాలతోని మా బాబు కోసం నేను బతుకుతున్నాను అనే విధంగా చెప్పుకున్న అమృత ఇప్పుడు సడన్గా ఎందుకు ప్లేట్ మార్చింది అనే విధంగా కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ తన ఉద్దేశంలో ఏముందో ఎవరు కూడా తెలీదు. మరి ఇంత సడన్గా పేరు మార్చడం వెనకాల కూడా రహస్యం ఏంటి, తను ఏమనుకొని మార్చిందని కూడా కొంతమంది అయితే అనుకుంటున్నారు. మరి తనే బయటకు వచ్చి దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా, నిజంగానే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా, ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ చేసి చూడాలి.